హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో బేబీ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇది వచ్చేసి 4 years బేబీ ఫ్రాక్ అండి. నేను మా పాప బర్త్డే కోసం స్టిచ్ చేశాను. ఇక్కడ నేను ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఫ్రాక్ని ఇలా డిజైన్ చేశానండి. లేస్ కూడా అటాచ్ చేశాను. ఈ ఫ్రాక్ కటింగ్ మొత్తం కూడా నేను వీడియోలో చూపించేస్తాను. ఇక నేను ఈ ఫ్రాక్ కోసానికి 3 types ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే యూస్ చేశానండి. అలాగే మ్యాచింగ్ లేస్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ కాటన్ లైనింగ్ అలాగే శాటిన్ తీసుకున్నాను. నేను లైనింగ్ పైన వేయడానికి ఈ శాటిన్ తీసుకున్నాను అనమాట. ఈ రెండు కూడాను మీటర్ అండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వాడడం కోసము ఆర్గంజా టైప్లో ఉంది ఈ క్లాత్. ప్లెయిన్ క్లాత్ వచ్చేసి మీటర్ ఉన్న 2 pieces తీసుకున్నానండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ 2 మీటర్లు తీసుకున్నాను. ఇప్పుడు కట్టింగ్ చూద్దాము. అయితే బాటమ్ లెంత్ అనేది ఒకసారి కొలుచుకోండి. టోటల్ లెంత్ ఒకసారి కొలుచుకొని అందులో బాడీ పార్ట్ ఎంత పెట్టుకుంటాం అనేది ఒకసారి తీసేసుకొని అందులో బాటమ్ పార్ట్ హైట్ అనేది మీరు తీసేసుకోండి. ఇక్కడ నాకు 20 inches వరకు బాటమ్ హైట్ ఉంటే సరిపోతుందండి. అలా నేను మెజర్ చేసుకున్నాను. ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది క్లాత్ చూసుకోండి. ఇది 21 inchesకి ఉంది ఫోల్డ్ పెట్టుకున్న తర్వాత. అంటే మనకి కింద కొంచెం మలిచి కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ సైడ్కి ఒక 8 inches హైట్ ఉండేలాగా క్లాత్ని తీసేసుకోండి. ఎందుకంటే మనకు బాడీ కుట్టుకోవడం కోసం కావాలి కదా. 8 inches తీసుకున్నాను నేను. మీరు కావాలంటే బాడీ హైట్ మనకు 10 inches వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని సపరేట్ చేసేసుకోండి. ఇది బాటమ్ పార్ట్ అనమాట. సేమ్ ఇదే విధంగా నేను లైనింగ్ని కూడా కట్ చేసుకున్నాను. సేమ్ ఇలానే ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ కాటన్ లైనింగ్ వచ్చేసి 17 inches తీసుకున్నానండి. ఫోల్డింగ్ అంతే వచ్చింది. సో కొంచెం ఎక్కువ ఉన్నా కూడా తీసేసుకోవచ్చు. మనకి ఇది లైనింగ్ వచ్చేసి 19 inches వరకు కూడా ఉండొచ్చండి. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ 20 పెట్టుకున్నప్పుడు లైనింగ్ 17 or 19 అలా ఉండొచ్చు. అలా చూసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను 17 inchesకి తీసుకున్నాను. బాడీ పార్ట్ 8 inches ఉండేలాగా తీసుకున్నాను. మీటర్ క్లాత్లోనే అలా అడ్జస్ట్ చేసి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ శాటిన్ 2 కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్లు ఉన్నాయి కదా 2, వాటిని ఇలా పెట్టేసుకోండి. హైట్ వచ్చేసి 21 inches లాగా తీసుకోండి. ఎందుకంటే మడిచి కుట్టుకుంటే మనకు 20 inchesకి వస్తుంది. సో హైట్ ఎంత ఉందో దానికంటే ఒక 1 inch ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులోనే సైడ్కి 8 inches హైట్తోని నేను క్లాత్ని సపరేట్ చేసుకున్నాను. ఇది బాడీ పార్ట్కి యూస్ చేస్తాను. ఇప్పుడు మనకి 2 మీటర్లలో ముక్కలు ఉన్నాయి కదా, ఈ 2 బాడీ పార్ట్కి యూస్ చేయొచ్చు. అయితే నేను ఫ్రంట్ పార్ట్లో చిన్న డిజైన్ అనేది పెట్టానండి. ఇలా ప్రిల్స్ పెట్టుకోండి. పిన్స్ యూస్ చేస్తూ ఇలా ఒక 1 inch వెడల్పుతో ఇలా చిన్న ప్రిల్స్ లాగా పెట్టేసుకోండి. ఇది మనకు ప్లెయిన్ క్లాత్ ఉంది కాబట్టి ఇలా నేను పెట్టానన్నమాట. మనకు ప్లెయిన్ క్లాత్ యూస్ చేసుకున్నా ఇలా మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఆర్గంజా టైప్ ఆఫ్ క్లాత్ అయితేనే మనకు బాగుంటుందండి. సో ఇక్కడ మా ఫ్రంట్ పార్ట్ వరకు మనం ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. సో కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడు లైనింగ్ బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఇది హైట్ వచ్చేసి 8 inchesకి తీసేసుకున్నాను బాడీ పార్ట్. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లైన్ డ్రా చేసి తీసేసుకోండి. బాడీ హైట్ 8 inches మార్క్ చేసాం కదా, అక్కడ మీరు నెక్ విడ్త్ 1.5 inches మార్క్ చేసేసుకోండి. అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి 2 inchలకి మార్క్ చేసేసుకోండి. స్లీవ్లెస్ పెట్టాను కాబట్టి 2 inches తీసుకున్నానండి, లేదంటే 2.5 inches కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 2.5 inchలకి మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 4 inchలకి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ 2.5 inches దగ్గర మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. అలాగే ఆర్మ్ రౌండ్ సైడ్ కూడా ఇలాగా డ్రా చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసుకున్నారంటే మనకు నెక్ అనేది డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా అన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత విడ్త్ చూసేసుకోండి. మనకు నడుం కొలత వచ్చేసి ఇక్కడ నేను 7 inchలకి మార్క్ చేసుకున్నాను. సో మనకి ఇక్కడ 6 inchలకి సరిపోతుంది. ఇక్కడ 1.5 inch వచ్చేసి మీరు ఖర్చుల కోసానికి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 7.5 inchలకి మార్క్ చేశాను. సో టోటల్ నడుము విడ్త్ వచ్చేసి మనకు 24 inches ఉంటే సరిపోతుంది 4 years బేబీస్కి అయితే. అలాగే మీరు చూసి తీసుకోండి. అంటే 6 inchలకి మార్క్ చేసేసుకొని 1.5 inch అనేది ఖర్చుల కోసం పెట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం 7.5 inchలకి నడుము కొలత డ్రా చేసి ఇలా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో నెక్కి ఆర్మ్ రౌండ్కి
రౌండ్ షేప్ ఆ విధంగా ఇలా కట్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ కూడా నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడాను రౌండ్ నెక్ తీసుకున్నాను. సో ఇలా కట్ చేసేసి తీసేసుకుంటే మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్న దాన్ని యూస్ చేసి మనము సాటిన్ ఉంది కదా, సో ఆ సాటిన్ క్లాత్ని కూడా తీసుకొని సేమ్ బాడీ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసి తీసేసుకోండి. మనం ఎలాగో 8 ఇంచెస్కి ఆల్రెడీ కొలిచి తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా ఉంటుంది క్లాత్. సో ఇలాగా పెట్టేసుకొని ఎలా ఉందో అలానే కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ అనేది యూస్ చేసుకొని బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్లో మనకు ప్రిల్స్ పెట్టి తీసుకుంటాం కాబట్టి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కట్ చేసేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో, ఆ మిగిలిన క్లాత్లో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకొని 20 ఇంచెస్ ఉంది. మనం వెనకాల టై చేసుకుంటాం కదా థ్రెడ్స్, ఆ నాడాలని పెట్టేసుకోవచ్చు అనమాట ఈ క్లాత్లో. సో మనకి విడ్త్ వచ్చేసి 3 నుంచి 4 ఇంచులు ఉండొచ్చు. ఇలా ఒక చివరన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకొని ఈ షేప్లో కట్ చేసేసుకోండి. మనకి వి షేప్ అనేది ఇలా కట్ చేసుకుంటే వెనుక టై చేసుకోవడానికి ఉంటాయి కదా నాడలు, అవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ అనేది కుచ్చులు పెట్టుకున్నాం కదా, సో అది ఇలా స్టిచ్ చేసేసుకోండి. పిన్స్ తీసేసి ఒక కుట్టు ఇలా వేసేసుకొని తీసుకోండి. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ కదా, ఆ 8 ఇంచెస్ మొత్తం కూడాను ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి. స్క్వేర్ లాగా వస్తుంది మనకు, బాక్స్ లాగా. ఆ విధంగా మీరు స్టిచ్ వేసేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి 5 బాక్సెస్ వస్తాయి అన్నమాట హైట్ వైజ్గా చూసుకుంటే. సో నేను స్టిచ్ చేసి తీసుకున్నానండి. సో ఇలా అనమాట ఈ విధంగా రెడీ అవుతుంది కదా. సో ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనకు చెక్స్ లాగా వచ్చేసాయి చూసారు కదా. ఇప్పుడు దీనిపైన బాడీ పార్ట్ని పెట్టేసి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు క్లాత్ ఉందో కట్ చేసిన పీస్ బాడీ పార్ట్ అది ఇలా పెట్టేసుకొని చూసుకోండి. ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెక్స్ లాగా కుట్టుకున్నాం కదా, దానిపైన సాటిన్ క్లాత్ పెట్టేసుకొని నెక్ దగ్గర ఇలా కుట్టేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర కూడా కుట్టేసి తీసేసుకోండి. ఈ విధంగా నెక్ దగ్గర చంక భాగం దగ్గర కుట్టేసుకొని కింద కూడా ఒక కుట్టు వేసేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసేసుకోండి. సో బాడీ పార్ట్ ఎలా అయితే ఉందో అంతవరకు ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని అంతా కూడా కట్ చేసేసి తీసేసుకోండి. కట్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది చూసారు కదా, మనకి చెక్స్ లాగా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసింది. ఇప్పుడు దీనికి పైన లైనింగ్ని పెట్టి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఉంది కదా మనం కట్ చేసి తీసుకున్నాం ఆల్రెడీ, దాన్ని ఫ్రంట్ వైపున అంటే చెక్స్ వైపునే పెట్టేసుకొని కుట్టుకున్నామంటే మనము రివర్స్ తీసుకుంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది. నెక్ పీస్ అనేది సపరేట్గా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో 3 లేయర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా డైరెక్ట్గా రివర్స్ తీసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇలా రివర్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ తీసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా అలానే రెడీ చేసి తీసేసుకోండి. ఇలా రెడీ చేసి తీసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోండి. సో బ్యాక్ పార్ట్ రెడీ చేసి తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసి తీసేసుకోండి. షోల్డర్ జాయింట్ చేసి తీసుకున్న తర్వాత మనము వెనకాల టై చేసుకోవడానికి నాడాల కోసం క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని స్టిచ్ చేసుకొని రివర్స్ తీసుకోవాలి. ఈ విధంగా నాడాలని రెడీ చేసుకున్న తర్వాత మనము సైడ్ జాయింటింగ్ కంటే ముందు వీటిని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, బ్యాక్ సైడ్లో ఒక కిందకి ఒక 1/2 ఇంచ్ కింద వదిలేసుకొని ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. బ్యాక్ సైడ్లో థ్రెడ్స్ అనేవి మనకు కుట్టినప్పుడు లోపల వైపుకు వెళ్ళిపోతాయి. సో సైడ్ జాయింటింగ్ చేయకముందుకే ఇలా మనము స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా సేమ్ ఇలాగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా నాడాలని టై చేసుకున్న తర్వాత సైడ్ జాయింటింగ్ వేసేసుకోవాలి. మనకు 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చుల కోసానికి, ఆ క్లాత్ని వదిలేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు నడుము కొలత 12 ఇంచులకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసేసుకోండి. 12 ఇంచెస్కి వచ్చేసింది, అంటే మనకు నడుము కొలత 24 ఇంచెస్కి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, థ్రెడ్స్ అనేవి వెనకాలకు వచ్చేసాయి. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ అనేది స్టిచ్ చేద్దాము.
దానికోసానికి మనము కట్ చేసి తీసుకున్నాం కదా 3 లేయర్స్, అవన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి జాయింట్ పడుతుంది. మనకు సైడ్కి ఇలా జాయింట్ వేసేసుకొని చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కుచ్చుల్ని ఎలా పెట్టుకోవాలనేది చేశానండి. డిస్క్రిప్షన్ అనేది లింక్లో ఇస్తాను, ఒకసారి చూడండి. పర్ఫెక్ట్గా మనకి క్లాత్ అనేది కుచ్చులు సరిపోయేలాగా రావాలంటే ఎలా పెట్టుకోవాలనేది నేను చూపించాను. మనకు నడుము కొలత ఆధారంగా కుచ్చుల్ని సింపుల్గా ఈజీగా ఒకేసారి సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కింద మనకి 21 ఇంచులకు తీసుకున్నాం కదా, కింద మనకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుందండి. క్లాత్ అనేది ఎక్కువ లేదు కాబట్టి మనం చిన్నగా మడిచి కుట్టుకోవచ్చు. మీరు కావాలంటే పీకో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ జస్ట్ మలిచి కుట్టేశాను. దీనికి నేను లేస్ అటాచ్ చేశాను అనమాట, అందుకని పీకో చేయలేదు. లేకపోతే మనం పీకో చేసుకున్న నీట్గా ఉంటుంది, లేదంటే వైర్ పీకో చేసుకున్నా కూడా ఫ్రాక్ నీట్గా ఉంటుంది. ఇలాగా మడిచి కుట్టేసుకున్నాను నేను. ఇక నేను మెజర్మెంట్ చేసేసుకొని కుచ్చులు అయితే పెట్టేశానండి. సో వీడియోలో ఎంత అవుతుందని అది నేను క్లియర్గా చూపించలేదు, ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఈజీగా కుచ్చులు అనేవి పెట్టేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం కుచ్చులు పెట్టేసుకొని రౌండ్ అటాచ్ చేసుకోవాలి. సో టోటల్ రౌండ్ అనేది మనకు విడ్త్ 12 ఇంచులు ఉండేలాగా చూసుకొని మీరు పెట్టేసుకోండి. ఇక్కడ నేను సాటిన్, లైనింగ్ ఇవన్నిటికీ కూడా కుచ్చులు పెట్టి తీసుకున్నాను. సో అన్నీ కూడా 12 ఇంచెస్ నడుము కొలత ఉండేలాగా తీసేసుకొని ఇలా రౌండ్గా రెడీ చేసి పెట్టేసుకోండి. ఈ 3 ఫ్యాబ్రిక్లని ఒక దాంట్లో నుంచి ఒకటి ఇలా తీసేసి మనం కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుచ్చులు పెట్టుకున్న దాన్ని సాటిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఇలా పెట్టేసుకొని మనకు సైడ్ జాయింటింగ్ ఉన్నాయి కదా, సో ఆ సైడ్ జాయింటింగ్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయా లేదా సెట్ చేసేసుకొని ఇలా సాటిన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ ఇలా పెట్టి చూసేసుకోండి కరెక్ట్గా కొలత వచ్చిందా లేదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో నేను ఓపెన్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ జిప్ అటాచ్ చేశానండి. మీరు జిప్ అటాచ్ అనేది క్లోజ్గా ఉన్నప్పుడు చేసుకున్నా, లేకపోతే ఓపెన్ చేసి చేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే ఇక్కడ ఓపెన్ చేసి నేను తీసుకున్నాను అనమాట. ఈ బాటమ్ పార్ట్కి కూడా మనకి ఓపెన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం బాడీ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో మనకి ఓపెన్ వచ్చేసి 10 to 12 ఇంచెస్ వరకు ఓపెన్ ఉంటేనే చిన్నపిల్లలకి కరెక్ట్గా రిమూవ్ చేయడానికి ఉంటుంది. సో ఇలాగా కట్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాడీ పార్ట్ని ఇలా పెట్టేసుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీనికి కాటన్ లైనింగ్ అటాచ్ చేయాలి. ఇప్పుడు ఎలా అంటే మనకు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు కాటన్ లైనింగ్ ఉంది కదా, కాటన్ని కూడా ఇలా కట్ పెట్టేసుకొని మనకి కాటన్ని మనకి ఈ వైపున ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్కి ఇట్లా ఆపోజిట్గా ఉండేలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇది టర్న్ లోపలికి వేసినప్పుడు మనకు కరెక్ట్ వైపుకి వస్తుంది. సో ఒకసారి ఇది చూసి కుట్టేసుకోండి. ఇలా పెట్టేసి మనం సైడ్ జాయింటింగ్ ఎక్కడైతే ఉందో ఆ జాయింటింగ్ దగ్గర ఇలా పెట్టేసుకొని మనం కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి. సో మనకు లైనింగ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ కాకపోయినా మనకి కుచ్చులు అనేవి ఇంకా కొంచెం పెట్టేసుకొని కుట్టుకోవచ్చు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి కుచ్చులు. ఈ విధంగా కుట్టేసుకొని కాటన్ లైనింగ్ని లోపలికి ఇలా పెట్టేస్తే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి కుట్టు అనేది కనబడదు అనమాట. ఈ విధంగా కుట్టుకుంటే మీరు డైరెక్ట్గా కూడా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది, పోగులు అనేవి బయటికి కనబడకుండా ఉంటాయి. సో ఇలా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి చెక్స్ లాగా ఉన్నాయి కదా, దానికి పూసలతో డిజైన్ అయితే చేశానండి, బీడ్స్తో. అలాగే లేస్ కూడా వేసుకున్నాను. ఈ బ్యాక్ సైడ్ జిప్ అటాచ్ చేశాను అనమాట, ఇన్విజిబుల్ జిప్ అయితే వేశాను. ఇక్కడ జిప్ వేసిన తర్వాత మనకు ఇలా ఉంటుందండి లుక్. జిప్ కనుక మీకు వేయడం రానట్లయితే నేను ఆల్రెడీ జిప్ ఎలా వేయాలి అనేది చూపించానండి క్లియర్గా. ఒకసారి రానట్లయితే చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. జిప్ అనేది ఎలా అటాచ్ చేయాలనేది వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి నేను ఇందులో చూపించలేదు. సో ఇక్కడ మ్యాచింగ్ లేస్ అయితే తీసుకున్నాం కదా, సో మ్యాచింగ్ లేస్ని ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. కింద కూడా బార్డర్ లాగా వేశాను. సో ఇక్కడ చెక్స్లా ఉన్న దగ్గర పూసలతో నేను ఇలా డిజైన్ చేశానండి. ఫైనల్గా ఫ్రాక్ లుక్ ఇట్లా ఉంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేయండి.
లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.